ఇంటర్వ్యూకి తీసుకెళ్ళడానికి మంచి బట్టలు లేవని కావ్య కళ్ళలో నీళ్లు తిరుగుతుంటే అమ్మ బీరువా అడుగున దాచుకున్న తన పెళ్లినాటి పట్టు చీరను బయటకు తీసింది. ఇది చీర కాదు కావ్య, నీ విజయం కోసం నేను అల్లిచిన కవచం అని అన్నది అమ్మ. ఆ చీరను కత్తెరతో కత్తిరిస్తుంటే అది ఒక పాత వస్త్రంలా కాదు, అమ్మ తన జ్ఞాపకాలను బిడ్డ కోసం త్యాగం చేస్తున్నట్లు అనిపించింది. కావ్య ఒక మధ్యతరగతి అమ్మాయి. ఎన్నో కష్టాల తర్వాత ఒక పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలో ఇంటర్వ్యూకి పిలుపు వచ్చింది. కానీ ఇంటర్వ్యూకి వెళ్ళాలంటే ఒక మంచి ఫార్మల్ డ్రెస్ కావాలి. తండ్రి సంపాదన ఇంటి ఖర్చుకే సరిపోతుంది, ఇప్పుడు కొత్త డ్రెస్ అంటే భారమే. ఆ విషయం తెలిసి కావ్య తనలో తానే కుమిలిపోసాగింది. కావ్య బాధను గమనించిన వాళ్ళ అమ్మ సుశీల తన దగ్గర ఉన్న ఒకే ఒక్క పాత పట్టు చీరను తీసింది. అది ఆమె పెళ్లిలో తన తండ్రి ఇచ్చిన జ్ఞాపకం. కావ్య వద్దని వాదిస్తున్నా వినకుండా ఆ రాత్రంతా నిద్రపోకుండా కూర్చొని ఆ చీరను ఒక అందమైన ప్రొఫెషనల్ కుర్తాగా మార్చేసింది. అమ్మ చేతి కుట్లు కేవలం డ్రెస్ ని మాత్రమే కాదు, కావ్యలో ఉన్న భయాన్ని కూడా కుట్టేసినట్లు అనిపించింది. ఆ డ్రెస్ వేసుకున్న కావ్య అద్దంలో చూసుకుంటే అందులో తన ప్రతిబింబం కంటే అమ్మ ఆశీర్వాదమే ఎక్కువగా కనిపించింది. ఇంటర్వ్యూలో కావ్య అద్భుతంగా సమాధానాలు చెప్పింది. తన ఆత్మవిశ్వాసం చూసి సెలెక్టర్లు ఆశ్చర్యపోయారు. చివరికి ఉద్యోగం వచ్చింది. కావ్య ఇంటికి వచ్చి అమ్మను హత్తుకుని ఏడ్చింది. అమ్మ, ఈ డ్రెస్ వల్లే నాకు ఈ ధైర్యం వచ్చింది అంది. అప్పుడు అమ్మ నవ్వుతూ ఇలా అంది, ఆ డ్రెస్సులో ఉన్నది పట్టు దారాలు కాదు తల్లి, నీ మీద నాకు ఉన్న నమ్మకం. నా చీర పాతదై ఉండొచ్చు, కానీ అది నీకు ఇచ్చే వెలుగు మాత్రం ఎప్పటికీ కొత్తదే.